దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలందరికీ వందనాలు చెల్లిస్తూ మీకు దేవుని శుభములు కలుగునుగాక. ఉదయకాల వేళ మరి ప్రభు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మనం ఒక చక్కని మాటను నేర్చుకుందాము. ఈ సమయంలో బైబిల్ గ్రంథములో నుండి మనము చూసుకుందాము అట్టి వాక్యాన్ని. యెహోషువ 3వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైయుండి నట్లు నీకు తోడై ఉందును. ఇజ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవునికి స్తోత్రం. యెహోషువతో ప్రభు ఇలా సెలవిస్తా ఉన్నారు, యెహోషువ, నేను మోషేకు తోడయ్యుండి ఎలా నడిపించానో, ఏ రీతిగా దీవించానో, మోషేని ఎలా నాయకుడిగా చేసి ఇజ్రాయేలు ప్రజలను మోషే ద్వారా తరలించానో, లేదా మోషేని ఎంత గొప్పగా వాడుకున్నానో నీకు తెలుసు. నేను మోషేకు తోడై ఉండి తనను ముందుకు నడిపించాను. అదేవిధంగా నా కుమారుడా యెహోషువ, నేను కూడా మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు కూడా తోడైయుండి ఇజ్రాయేలు ప్రజలందరి ముందుట నేను వారి కన్నుల ఎదుట గొప్ప చేయ మొదలు పెట్టెదను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఎదుట మనం గనులుగా ఉండాలి అంటే మొదట దేవుని నీతిని మనము నెరవేర్చాలి. దేవుడు మనల్ని ఒప్పుకొని గణపరచాలి అంటే దేవుని సన్నిధి భయభక్తులు కలిగి భక్తి జీవితం కలిగి జీవించాలి. దేవుని ఎదుట నీవు నీతిమంతుడుగా కనబరచబడితే మోషేని గుర్తించిన దేవుడు, యెహోషువను గుర్తించిన దేవుడు నిన్ను కూడా గుర్తించి నిన్ను అనేక మంది జనుల ముందు, సకల ప్రజల ముందు లేవనెత్తి మరి వారి కన్నుల ఎదుట నిన్ను దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టగలడు. కావున యెహోవాయందు భయభక్తులు గలవాడు మరి నీతిమంతుడని లేఖనం సెలవిస్తుంది. భయము భక్తి కలిగి శ్రద్ధాభక్తి కలిగి నీవు నడుచుకుంటే దేవుడే నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి అనేకుల ముందు ఆయన సాక్షిగా నిలబెట్టుకొని నిన్ను బట్టి దేవుడు మహిమ పొందుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఈ మాటని మీరు గౌరవించి వాక్యానికి విలువనిచ్చి వాక్యానుసారంగా నడుచుకొని దేవుని మహిమను నెరవేర్చాలని, దేవునికి మహిమ చెల్లించే బిడ్డలుగా మీరు ఉండాలని, మీరు ప్రభు వద్ద నిత్యము నేర్చుకొని ప్రభు కొరకు ఆయత్తపడే పిల్లలుగా ఉండాలని దేవుని దీన సేవకుడిగా కోరుచు మిమ్మలను ఆత్మీయంగా బలపరిచిన ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించి మరి మీరు ఆశీర్వదించబడును గాక అని వేడుకుంటూ యేసునామం ద్వారా ఈ వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.